అందరికీ శుభోదయం. అన్ని ఊరగాయలతో పాటు బెల్లం ఆవకాయ కూడా పెట్టాను. దీనికి 1 గ్లాసు బెల్లం తరుగు, 1 గ్లాసు కారం, అర గ్లాసు ఉప్పు, 1 గ్లాసు నూనె, 2 గ్లాసులు మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలో పెట్టాను. దీన్ని 2 రోజులు ఇలా ఉంచి 3వ రోజున పళ్ళెంలోకి తీసి ఎండలో పెట్టాను. అలా బాగా కలుపుతూ 2 రోజులు ఎండబెట్టాక పాకం వచ్చి దగ్గర పడింది. ఇది మా మనవరాలకి రుచి పెట్టి దీన్ని మళ్ళీ జాడీలో పెట్టాను. ఈ బెల్లం ఆవకాయని వేడివేడి అన్నంలో నువ్వుపప్పు నూనెతో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.